జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒకవైపునేమో రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒకవైపునేమో రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. సంక్షేమం అందించినటువంటి జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒకవైపునేమో రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. సిగ్గుండాలి. ప్రజలు ఫిక్స్ అయ్యారు. మహిళలైతే ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు జగనన్న పాలన ఎప్పుడు వస్తుంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుంది, మహిళలకు రక్షణ ఉండే రోజులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి మహిళలు ఇప్పటి నుంచే ఎదురు చూస్తా ఉన్నారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తా ఉంటే మరి సడన్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు, చీకటి పాలనను చీల్చుకుంటూ వచ్చారంట. ఏంటిది? ఎవరిది చీకటి పాలన, ఎవరిది చీటింగ్ పాలన ప్రజలన్నీ గమనిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని తరిమి కొట్టాల్సిందే. ఏదో సాధించినట్టు మరి ఒక్కో పథకానికి ఇప్పుడే కూడా వాళ్ళే చెల్లుచీటి రాస్తున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ప్రజల్ని మోసం చేస్తూ, మహిళల్ని మోసం చేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ మోసం చేస్తూ చాలా సింపుల్ గా ఇలాంటి చావు కబుర్లు, ఇలాంటి మీటింగ్లు పెట్టి చల్లగా చెప్తున్నారంటే రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమవుతా ఉంది, అర్థమైపోయింది. మరి ఏం ప్రగతి సాధించారు ఇల్లు? ఏం ప్రగతి సాధించారో మరి గాని ప్రజలకు మాత్రం చెప్పి తగలడు. ఏ వికాసం కల్పించారో చెప్పాలి. మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషర సీటీ చేస్తారా? పీడకల నుంచి ప్రగతి తీరాలకట. ఇలా సవాల్ చేస్తున్నాడు, గాలి కుదరలేదు, అందులో మళ్ళీ బదవులు అనుకోవద్దు. ఏ విధంగా మహిళల చేత మరి చిడతలు కొట్టిస్తూ పాటలు పాడించుకున్నారో మనమంతా కూడా చూసాము. నీ బొందరా, నీ బొంద. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో సాధించినట్టు, వాళ్ళేదో ఘనత సాధించినట్టు. మీరు మారర్రా, నేను హత్యలు చేయడం తప్పే కాదు. అసలు వాళ్ళు ఫుల్ అసలు సూపర్ సక్సెస్ అయినట్టు. ఇక మరి రాష్ట్ర ప్రజలేమో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎప్పుడు దిగిపోతారు, అసలు ఆయన పాలనన్నా, గతంలో ఆయన పరిపాలనన్నా, ఆయన మాటలన్నా ఇవన్నీ కూడా ఉట్టిట్టు గాలి మాటలు లాంటివని తెలుసు. ఏం మాట్లాడతాడు? మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడేది లేదు, సచ్చేది లేదు. క్రెడిబిలిటీ లేని మాటలు క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదని ప్రజలకు స్పష్టంగా తెలుసు. అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? 99% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు. మీరు ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత హెలికాప్టర్ లో మేనిఫెస్టో చదువుకుంటూ పోవడం ఏంటండి? ఆశ్చర్యంగా ఉంది మాకు. ఉంటది, అలాగే ఉంటది, ముందు ఉంటది. జనమే కదా, ఈ పిచ్చి మాటలు ఏం చెప్పినా నమ్ముతారు, మనం ఏం రాసిచ్చినా వింటారు. ఆ స్పీచ్ లో చెప్పేసామంటే అయిపోయిందని అనుకున్నారు అప్పుడే మీరు. అందులో నీలో ఉండరు.